ఇప్పుడైతే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను అనమాట కడాయిలో అయితే. కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసాను. బాగుంటుందండి ఉప్మా అయితే. ఇప్పుడైతే తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రై అయిందనమాట. ఒక గ్లాసు ఉప్మా రవ్వకైతే 3 గ్లాసులు వేస్తున్నాను. ఒక గ్లాసు ఉప్మా రవ్వకైతే 3 గ్లాసులు పోస్తున్నానండి. కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే బాగుండదు. ఇంకా 3 గ్లాసులు పోసాను అనమాట. ఇప్పుడైతే సాల్ట్ వేస్తాను. ఇదండి గోధుమ రవ్వ ఉప్పు అనమాట. సన్న గోధుమ రవ్వ, లావుది ఏం కాదు. అంటే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచాక ఉప్మా అయితే చేస్తున్నానండి. మాకేం పెద్ద ఇష్టం ఉండదు, ఎక్కువ తినము, కానీ ఇంక ఈరోజు చేస్తున్నాను. బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట గోధుమ రవ్వ. నాకైతే మామూలుగా బొంబాయి రవ్వ అయితే ఇష్టం అనమాట. ఇక్కడైతే వాటర్ తాగుతున్నాను. ఇంక ఎప్పుడైనా వాటర్ మధ్యలో తాగుతుంటానండి వంట చేసేటప్పుడు అయితే. ఇక్కడైతే పాప అయితే పడుకుందనమాట, ఇంకా లేవలేదు. రోజైతే మా అమ్మ టిఫిన్ చేస్తుంది అనమాట, ఇడ్లీ, దోశ అట్లాంటివి. ఈరోజు ఏం చేయలేదు, ఇంకా మామూలు ఉప్మా చేయమంటే చేస్తున్నాను అనమాట. నాకు మధ్యలో వంట చేసేటప్పుడు వాటర్ ఉంటాయి కదండి, మనము కర్రీస్ అట్లా పోసుకోవడానికి అని చెప్పి, అప్పుడైతే ఇంకా మధ్యలో తాగుతుంటాను అనమాట. ఒక గ్లాస్ గోధుమ రవ్వ అయితే 3 గ్లాసులు 4 గ్లాసులు పోసుకున్నా కూడా వాటర్ ప్రాబ్లం ఏదండి, బాగుంటుంది అనమాట. జారుగుంటేనే బాగుంటుందండి ఉప్మా అయితే. ఇక్కడ కెమెరా సరిగ్గా వీడియో సరిగ్గా క్లారిటీగా లేదండి. ఇక్కడ చూసారా, ఇంకా తాలింపు అయితే వేసిన వాటర్ మొత్తం అయితే బాగా తేలాయండి. తేలినాక ఈ గ్లాస్ ఉడికిన రవ్వ అయితే వేస్తాను. చాలా ఎక్కువ అవుతుందండి ఒక గ్లాసు ఉప్మా రవ్వ అయితే, నలుగురు తినొచ్చు హ్యాపీగా. రవ్వ వేసుకోవాలి. అయినా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు ఇంకా బూస్ట్ ఇస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. కెమెరా వీడియో ఏంటో బర్రలకు వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే బట్టలన్నీ సర్దుతున్నానండి పాపి. అంటే పొట్టి ఎన్ని ఒక బ్యాగులో, డైలీ వేరు వాడుకుంటే ఎన్ని ఒక బ్యాగులో అట్లా చాలా పొడవైనవి వచ్చినాయి అనమాట. మొన్న బారసాల అప్పుడైతే ఆ బట్టలన్నీ తీసి బ్యాగుల్లో అయితే సర్దుతున్నాను అనమాట. ఇక్కడైతే ఇక్కడ వీడియో తీయమంటే మా నాన్న తీయలేదండి, చేత కలదనమాట. అందుకని చెప్పి ఎట్లా పడితే అట్లా తీస్తున్నాడు. చూసారా, నీట్గా అయితే సర్దేస్తున్నాను. వాయిస్ ఓవర్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి వీడియో. చిన్న చక్కంతలో ఇంకా అవి కూడా పెట్టాం. అయ్యో జున్నుగాడికి మా నాన్నగాడికి అట్ట కదమ్మా, ఒక్కొక్కటి తీసిపెట్టు. ఇప్పుడు గుర్తొచ్చింది, తీసుకెళ్ళేసింది కానీ గందరగోళం జిప్పు పోయినా అందుకని. సోదరుడు గోకులు అరవటము ఏడవటము రెండో పని లేదు వాడికి. తలుపులు బాగా కొట్టడం అదేనా, అది మనకెందుకు, అందుకే మేడం అదే ఉంటాయిరా. అది పద్ధతి కాదు వాడికి, వాడికి పద్ధతి కాదు. పక్కన పెట్టు. సోదిన ఇవాళ కమ్మంగా ఉంది వాడు లేపాలకి ఇల్లు డాడీ దానికి వెళ్ళిండు. వచ్చినాను ఉంటే ఏదో గది మీద ఆడటము మళ్ళీ అరవటము, ఇంకా రెండోది లేదు వాడికి. అలా వాడు ఆడిపోయిండు, ఈడి ఆడిపోయిండు, ఆడదాను అలా జాంకాయలు ఆడిపోయిండు అంటాడు. అలా వాళ్ళు ఆయన అంటాడు, ఈడ అంటాడు 10 సార్లు. అయ్యా అని చెప్పమంటాడు 15 సార్లు వాడు. సోది నాయాలు.
ఈ శాఖలో తినమ్మా యాడ్ చేయన్నా కానీ అలా లక్ష్మి చూడలే మనం వీళ్ళకు ఎక్కువ గోలు ఎక్కువ శాఖలకు వాళ్ళ అయ్యొస్తే వాళ్ళ యాహే అన్ను ఈ మేరం పొద్దు గోకులు ఇదే పైన వాళ్ళకు తొక్కలు జొన్నక్క ఎంత మీ చెల్లు ఏడ ఇది అది పెట్టానండి ఆయన ఇది ఏటుకొండదే ఇది అంటాడు ఏడ ఒకరు పగలకొన్నా పగలు కదా డాయి నుంచమ్మా డాయి నుంచు ఆ డాయి నుంచు అదే ఎట్టి అదే ముందు ఎట్టి ఇట్టి డాయి మా అయ్యకు డాయలు కావాలి మా నాన్నకు డాయలుగా మా అయ్యకు మా జున్ని గారికి వాళ్ళకు మా జున్ను వాళ్ళకు ఇక్కడ చూసారా ఇంక ఒక బ్యాగ్ నిండా అయితే ఇవి ఉన్నాయి కదండి జుబ్బాలు చిన్నప్పుడు అవన్నీ వేసానండి పొట్టేని అనమాట చాలా ఉన్నాయండి బట్టలు అయితే ఇవన్నీ సర్దేస్తున్నాను తర్వాత నెక్స్ట్ సర్దిన తర్వాత అనమాట ఇన్ని బ్యాగులు అయితే అయ్యాయండి 4 బ్యాగులు అయ్యాయి అనమాట 2 బ్యాగులు లోపల షెల్ఫ్లో అయితే పెట్టారండి ఇవి డైలీ వేర్ అనమాట వాడుకోవడానికి అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నైట్ డిన్నర్లోకి అయితే గుగ్గులు ఉడకబెట్టింది అనమాట మా అమ్మ ఈరోజు అయితే ఆ గుగ్గులు చారు ఉంటుంది కదండి ఆ వాటర్తో చారు అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ కరివేపాకు కొంచెం తాలింపు గింజలు వేసుకొని వాటిని రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు రెడ్గా ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే కొంచెం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాలు కూడా వేసి బాగా మెత్తగా స్మాష్ అయ్యేటట్టుగా మనం ఉడికించుకోవాలన్నమాట టమాటాలు అయితే ఇక్కడ చూసారా ఉలవ చారు అలసందల చారు అనమాట ఇది చాలా బాగుంటుందండి మేము ఇప్పుడు ఉడకబెట్టుకున్నా కూడా గుగ్గులు ఎట్లాగే చేసుకుంటాము ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను ఇవి కూడా బాగా మగ్గాలన్నమాట ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే పాపనైతే ఆడిస్తుందన్నమాట ఈ మధ్య అయితే నేను ఇంకా ఏ మంత్ నుంచి అయితే పనులు చేస్తున్నానులేండి అంతకుముందు అయితే చేయలేదు ఇప్పుడైతే చేస్తున్నాను మా నాన్న అయితే ఒకవైపు షెట్లు అన్నీ కొడుతున్నాడు అనమాట బయట ఇంకా మా అమ్మ ఏంటంటే బయటకు పంచలోనే పెట్టుకుంది అనమాట ఇది స్టవ్ అయితే కిచెన్లో అయితే ఏం పెట్టుకోమండి ఇక్కడ చూసారా టమాటాలు అయితే బాగా మెత్తగా అయిపోయాయి ఇప్పుడైతే పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనము చారు ఉంది కదండి ఉడికించిన అలసందల నుంచి తీసిన చారు ఉంది కదా ఆ చారు అయితే ఇంకా డేషలో పోసుకొని కలుపుకోవడమే అనమాట కొంచెం కారం పసుపు ధనియాల పొడి ఉంటే వేసుకొని నేనైతే ఏం వేయలేదన్నమాట కట్ చేసి పెట్టి కొత్తిమీర అవన్నీ వేసి బాగా ఫైనల్గా అయితే ఉడికించుకోవాలన్నమాట పసుపు అయితే సరిపోదండి కొంచెం వేసాను కారం కూడా వేస్తే సరిపోతుందండి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మేమైతే ఎప్పుడు చేసినా కూడా ప్రతిసారి ఇలాగే చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసానండి కొత్తిమీర కూడా బాగా చారుతో పాటు ఉడికించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూసారా ఉడికించిన గుగ్గిళ్ళు అనమాట ఇవి అలసంద గుగ్గిళ్ళు అండి బాగా మెత్తగా ఉడికిపోయాయి కుక్కర్లో ఒక 4 విజిల్స్ అట్లా పెట్టిందనమాట మా అమ్మ అయితే 2 విజిల్స్కే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే బాగా తెరులుతుందండి చారు అయితే అలసందల చారు అండి చాలా బాగుంటుంది
ఇంకా మేమైతే ప్రతిసారి ఇలాగే తింటామన్నమాట. ఇక్కడ చూసారా మొత్తం అయితే ఉడికిందనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే రైస్ ఈ చారు వేసుకొని తిని పడుకోవడమేనండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.